మనంతా కూడా భక్తి చేస్తున్నాం, భక్తి చేయడానికి అభ్యాసం చేస్తున్నాం. ఎవరైనా స్కూల్కి వెళ్తారు, స్కూల్ పంపిస్తారు. దేనికోసం? చదువుకోవడం కోసం. చదువు దేనికోసం? మాతాజీ సంస్కారాలు ఉంటుంది. సో మాతాజీ సంస్కారాలు ఉంటుంది కాబట్టి ఎవరైనా స్కూల్కి వెళ్ళి ఎంతమంది సంస్కారాలు నేర్చుకోవడం వస్తే మీకు జాబ్ దొరుకుతుంది, సంస్కారం నేర్పుతాం. ఎవరుంటారు క్లాస్ రూమ్లో? అదే ఎవరుంటారు? సంస్కారాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, డబ్బు ఎలా సంపాదించాలి అది ఉంటే చాలు. సో ఆ లక్ష్యంతో మనం వెళ్తాం. దాంతో వెళ్ళినా సరే ఆ వ్యక్తిలో కొంచెం మార్పు రావాలి. ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగాన్ని చేస్తూ డబ్బు సంపాదించే స్థాయికి ఎదగాలి. అంటే ఆ స్కూల్ వల్ల ఆయనలో డబ్బు సంపాదించే విధంగా ఆయన తీర్చిదిద్దాలి. అంటే అక్కడ ఏంటి, ఇప్పుడున్న దశలో ఆయన సంపాదించలేడు, అంతేగా. ఆ స్కూల్కి వెళ్ళటం వల్ల సంపాదించాలి. అదే జరుగుతుందా ఇప్పుడు? అవునా? ఏం లేదు అట్లా. అందుకే విద్యా వ్యవస్థ వేస్ట్ అనుకుంటున్నారు. కానీ నిజంగా స్కూల్కి వెళ్ళిన వాళ్ళంతా సంపాదిస్తున్నారా? లేదు, వాడుకున్న ఒరిజినల్ తెలివితేట వల్ల ఒకళ్ళు మోసం చేసో ఇంకేదో చేసో సంపాదిస్తున్నారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఉండేవాడు శ్రీధర్ అని, క్లాస్లో టాప్లో 3లో ఏదో ఉండేది ర్యాంక్ వాడు. ఆఖరికి ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాడి పరిస్థితి ఏమైపోయిందంటే చాలా టెన్షన్లో వచ్చేసాడు. ఇంజనీరింగ్ కూడా వచ్చాడు, కానీ ఇంజనీరింగ్ ర్యాంక్ వస్తుంది కానీ మిగతా ప్లేస్మెంట్ కంపెనీస్ వస్తాయి కదా, వీడిని ఎవరిని పట్టించుకోవట్లేదు. యావరేజ్ స్టూడెంట్ కూడా జాబ్ వచ్చేసింది, వీడికి రావట్లేదు. ఎందుకంటే లౌక్యం తెలియదు కాబట్టి, ఎలా మోసం చేయాలో తెలియదు. వాడు అమాయకుడు పాపం, తెలియదు వాడికి. ఆయన ఈ రోజుకి ఎవరు చెప్పారు గుమస్తాగా పనిచేస్తున్నారు. యావరేజ్ స్టూడెంట్స్, ఈవెన్ డల్ స్టూడెంట్స్ అందరు అమెరికాలో డబ్బు సంపాదిస్తున్నారు. అంటే నిజంగా సంస్కారవంతుడికి ఇక్కడ ప్లేస్ లేదు. నువ్వు మోసం చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి, తెలివిగా నువ్వు అది ఇది చేయి రాణిస్తాం. సో వీడి స్కూల్ లైఫ్లో అంతా కూడా నా సర్టిఫికేట్ ఏం చేస్తున్నాడు, రోజు చూసుకుంటాడు, నేను దీంట్లో ఫస్ట్ వచ్చాను. కానీ ఏం లాభం? లక్ష్యం ఏంటి? సంస్కారాలు పెంచుకోవడానిక? డబ్బు సంపాదించలేకపోతున్నాడు. వాడు సంపాదించినట్టు సంపాదించకపోతున్నాడు. సో ఈ రోజుల్లో నిజంగా విద్య ఎందుకు, డబ్బు సంపాదించడానికి అన్నా అది కావట్లేదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక డివోటీ భక్తుడు నాతో చెప్పాడు విషయం. నువ్వు ఎంత పైకి ఎదిగితే నువ్వు అంత తక్కువ పని చేయొచ్చు, ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు చేయాల్సిందంటే నువ్వు ఆ పొజిషన్ నుంచి పైకి త్వరగా ఎదగాలి. ఆ పైకి ఎదిగిన వాడు ఏం చేయాలి? తక్కువ పని చేయాలి, ఎక్కువ లాభం లాగాలి. పనిచేసేవాడికి జీతం తక్కువ ఉంటుంది, అందరు మొట్టకాయలు అన్నీ వేస్తారు. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీ. సో లౌక్యం తెలియకుండా, అంటే కొంచెం మాటకారి కాకపోతే వీడంతా వర్క్ చేసి వాడు వచ్చేసి వాడు పేరు పెట్టుకుంటాడు దాని మీద. ఇదిగో నేను ప్రజెంటేషన్ ఇస్తాను, ఇది మీ పని చేసామని. వాడు తెల్లమొహం వేయాలి చేసినవాడు. ఇది పరిస్థితి. సో అంటే ఆ సిన్సియర్ వాళ్ళు లేరని కాదు, కానీ వాళ్ళకి స్థానం చాలా తక్కువ. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం మార్పు చెందాలి. మనం ఏదైతే ఎక్కడ స్థాయిలో ఉన్నామో అక్కడి నుంచి మనం అనుకున్న స్థాయికి ఎదిగి ఆ మార్పు రావాలి. అట్లాగే భక్తి మనం చేయాలనుకుంటున్నాం, భక్తి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం భక్తులమా? కాదు, మనం భక్తులం కాదు అని ఎంతమంది గట్టిగా నమ్ముతున్నారు? వెరీ గుడ్. కానీ మర్చిపోతాం, మర్చిపోతుంటాం. నేను భక్తుడు అనుకుంటాం కదా. సో భక్తుడు కాననుకున్నప్పుడు, భక్తుడు అవ్వాలనుకుంటున్నప్పుడు దాని మధ్యలో ఏంటి? మార్పు జరుగుతుండాలి కదా. సో ఆ మార్పును మనం గమనించగలుగుతున్నామా లేదా?
అది మన చర్చనీయాంశం. ఆ మార్పు, ఆ చేంజ్ మనలో వస్తుందా, అది ఎలా చూడాలి? అందుకే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్, మన ఆచార్య శ్రీల ప్రభుపాద వారి గురువు ఆయన ఒక చిన్న పుస్తకం రాశారు, భక్తి తత్వ వివేక అని. సో దాంట్లో ఆయన ప్రతిపాదిస్తారు, ఒక భక్తుడు, ఒక అభ్యాసి, ఒక యోగి, ఒక సాధకుడు తను ఉన్న దశ నుంచి ఉన్నత దశకి, శుద్ధ భక్తుడి స్థాయికి వెళ్ళాలి. సో నిజంగా ఆ మార్పు జరుగుతుందా? సో దానికి ఏం చేయాలి? ఆత్మ పరిశీలన, ఇంగ్లీష్లో అంటారు ఇంట్రోస్పెక్షన్. ఆత్మ పరిశీలన చేయాలి. అంటే మనం చూసుకోవాలి, ఎవరో చెప్తే కాదు. 10 మంది వచ్చేసి నీలాంటి భక్తులు లేదంటే నమ్మేస్తే కష్టం, తర్వాత వెనకాల ఇంకేదో అనొచ్చు వాళ్ళు. అది తెలుసుకునే లేపు మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో వాడు 10 మంది అలా అనేసరికి నేను నిజంగా అలాగే అనుకున్నాం అనుకోండి, మనం మోసపుచ్చుకునే వాళ్ళం కదా. సో అందుకే ఈ మార్పు ఏదైతే దశ జరుగుతుందో దాన్ని మనం స్వంతగా పరిశీలించాలి. ఎవరైనా వచ్చి సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు నిజంగా శుద్ధ భక్తుడు అని అందరు 10 మంది అనగానే మనం అయిపోతామా? అది ఎవరు ఇవ్వాలి సర్టిఫికేట్? కృష్ణుడు ఇవ్వాలి కదా. ఆయనకి తెలియాలి మన భక్తి ఏంటో, కానీ ఆయన ఇవ్వడు, ఆయన ఓన్లీ సంకేతాలు ఇస్తారు. సో దాన్ని మనం చురుగ్గా పట్టేసుకోవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవాలి. ఆయన సంకేతాలు ఇస్తారు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు నీకు చూపిస్తాడు, నీలో ఉన్న లోపం ఏంటో చూపిస్తాడు. నారదముని తపస్సు చేశాడు, ఒక దాసీ పుత్రుడుగా ఉండి భక్తి వేదాంతులు మంచి భక్తులతో సాంగత్యం పొంది భగవంతుడిని పొందటానికి కావలసిన మార్గం ఏంటో తెలుసుకొని ఎంతో తీవ్రమైన తపస్సు ఆచరించి భగవంతుడిని సాక్షాత్కరించుకున్నాడు. కానీ మళ్ళీ మాయమైపోయారు భగవంతుడు కళ్ళు తెరిచే లోపం. ఆయన అలా తపస్సు చేస్తుంటే ఏమైంది, భగవంతుడి సాక్షాత్కారం అయింది. ఓ స్వామి అనుకునే లోపం అయిపోయాడు. అరే ఇలా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయావేంటి అంటే ఆయన అప్పుడు అవ్యక్తంగా ఆయన మాట్లాడారు, నాయనా నువ్వు ఇంకా పూర్తి శుద్ధి కాలేదు, ఇంకా తపస్సు కొనసాగించాలి. మరి అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? ఎందుకంటే నువ్వు ఆల్మోస్ట్ వచ్చేసావు, కానీ ఒకటి తగ్గించుకోవాలన్నారు. ఏమిటది? నారదునిలో లోపం ఏంటి? భాగవతంలో ఉంది. ఏంటి లోపం? ఆయనకి ఎప్పుడు శుచి శుభ్రత ఇష్టం, నీట్గా ఉండాలి. నీట్గా లేకపోతే భక్తి చేయడు. సత్వగుణం మీద బాగా మక్కువ, రజోతమ గుణం అంటే అస్సలు ఇష్టం లేదు. అది కూడా అపరాధం కాదు, ఒక అనర్థం. ఆ అనర్థం ఉండటం వల్ల భగవంతుడు అది కూడా నువ్వు మార్చుకోవాలన్నా. ఎక్కడున్నా సరే భక్తి చేయాలి, ఏ ప్రదేశంలో ఉన్నా భక్తి చేయాలి, ఏ స్థితిలో ఉన్నా భక్తి చేయాలి. ఇప్పుడు టెన్షన్లో ఉన్నాను, ఇప్పుడు ఏం చెప్తా జపం చేయాలంటే అలా లేదు. ఏ టెన్షన్లో ఏ ఉన్నా భక్తి వదులుకో. అన్ని ప్రశాంతంగా అన్ని బాగున్నప్పుడే నేను భక్తి చేస్తానంటే. సో ఎందుకు నారదముని అడవిలో తిరుగుతూ మంచి వనస్పతి మంచి వాతావరణం చూసి దానికి బాగా అట్రాక్ట్ అయిపోయి ఇక్కడే ఉండి నేను భక్తి చేసుకుంటాను అంటే రజోగుణ స్థానాలకు వెళ్తే ఆయన భక్తి కాదు. సో అట్లా ఆయన కండిషన్ అయిపోయాడు, బద్ధుడైపోయాడు. సత్వగుణంలో ఉండాలి. అది పొరపాట, ఇది మనం గమనించాలి. అది అలా అనుకోవడం తప్ప కాదు. సో ఇక్కడ నుంచి నారదమునికి ఆ పొరపాటు ఉంది కాబట్టి నేను కూడా దుమ్ము వేసుకొని తప్పేసుకొని అంత చెడ్డాలం వేసుకొని అక్కడే జపం చేస్తాను అలా అనట్లేదు. ఇప్పుడు జపం శుద్ధిగా చేసుకొని చేయాలి, కానీ శుద్ధిగా ఉంటేనే చేస్తానంటే ఏమవుద్ది? అప్పుడు అనర్థంగా మారు. అందుకే నారదమునికి ఛాన్స్ ఇవ్వలేదు. అనర్థం తొలగించుకో, అప్పుడే నీకు పూర్తి దర్శనం లభిస్తుంది. సో అలాంటి నారదముని తపస్యకే ఈ చిన్న ఆటంకం వల్ల భగవంతుడి దర్శనం సాక్షాత్కారం కాకపోతే మనకి ఎన్ని ఉన్నాయి లిస్టు అనర్థాలు ఊహించుకోవాలి. సో మనం ఇప్పుడున్న సాధక దశ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఈ నారదముని ఘట్టం చూసి
ఎంత ప్రయత్నం చేయాలి? నారదునికి ఒకటే మిగిలింది ఏమిటి? సత్వగుణంతో ఉన్న అతి మక్కువ. అదొక అనర్థంగా మిగిలిపోయింది. మరి మనకి ఎన్ని పాపాలని ప్రక్షాళన చేసుకోవాలి, అనర్థాలను తొలగించుకోవాలి, మనం చేస్తున్న అపరాధాల నుంచి ఎట్లా విముక్తి పొందాలి, మా చాలా ఉంది. పెద్ద ప్రయాణం అది. అంతా ఇంత కాదు, చాలా పెద్ద ప్రయాణం. దాని మీద దృష్టి పెట్టకపోతే రైల్వే స్టేషన్కి వచ్చి ఈ ట్రైన్ వెళుతుందంటే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? అది తెలియకుండా ఏ ట్రైన్ ఎక్కేసావు అనుకోండి, నరకంకి వెళ్ళే ట్రైన్, ఏమవుతుంది? మూర్ఖులం అవుతాం. అప్పుడప్పుడు అవుతుంది బస్ స్టాండ్లో కదా, ఏదో బాత్రూమ్ దానికో వెళ్ళిపోయి అన్ని బస్సులు ఒకలాగా ఉంటాయి, ఏదో బస్సు వెళ్ళి కూర్చుంటాం, తిరగ బయలుదేరేసరికి అది నమ్మి బస్సు కాదు. సో మనం తెలుసుకోవాలి ఏ బస్సులో ప్రయాణం చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం ఏంటి అని. సో ఈ మార్పుని గమనించాలి. సో దీనికి ఏం చేయాలి? భక్తి వినోద్ ఠాకూర్ మన ఆచార్య మనకి ఇస్తున్న సజెషన్ ఏంటి? ఆత్మ పరిశీలన, ఇంట్రోస్పెక్షన్. దీంట్లో కూడా ఒక సమస్య ఉంది. ఇక ప్రతి సెకండ్ అదే చేస్తున్నాం అనుకోండి, ముందు సాగం అన్నమాట. అందుకే ఏకాదశికి అలా మనం సమయం తీసుకొని మనం ఎట్లా సాగుతున్నాం అని చూడాలి. ఒకటి మనం చూసుకోవాలి, ఇతరుల పరిశీలన కాదు. ఇదేమిటిది? ఆత్మ పరిశీలన. మనం ఎంత స్థాయికి ఎదిగాం, మనం ఏం చేస్తున్నాం, ఇది చాలా అవసరం. అది మన చర్చనీయాంశం. సో దీనిలో ఈ మార్పుని మనం ప్రక్షాళన ఈ ఆత్మ పరిశీలనలో 2 రకాలుగా చూడొచ్చు. ఒకటేమో బాహ్య మార్పు, ఒకటి వచ్చేసి సూక్ష్మ మార్పు. సరే, ఇప్పుడు మనం బాహ్య మార్పుల గురించి చర్చిద్దాం. ఇస్కాన్ టెంపుల్కి కొత్తగా పరిచయం అయింది. సో బాహ్య మార్పు ఏమిటి? ఫస్ట్ ఇస్కాన్ రాగానే ఏం చేస్తారు? ఏదో బుక్ ఇస్తారు కదా, బుక్ చదవని అంటారు, ప్రసాదం ఇస్తారు. కొంతమంది ప్రసాదం, అక్కడ మంచి ప్రసాదం దొరుకుతుంది, ప్రసాదం తీసుకోవాలి. లేక ఏమవుతుంది? జపమాలంటే ఇస్తారు, జపం చేయండి మంచిది. సో ఫస్ట్ మార్పు స్టార్ట్ అవుతుంది. జపమాల ఎవరు చూడనప్పుడు చేసుకుంటుంటాం. 10 మంది డివోటీ ఉండేసరికి మనకు కూడా ఏమనిపించదు. కానీ మీ బంధువుల దగ్గర వేస్తే ఇప్పుడే జపమాల పట్టుకునే స్థితి వచ్చింది నీకు అంటారు. అదో పెద్ద రోగం వచ్చినట్టు. ఇప్పుడైనా జపమాల పట్టుకునేదంట. ఇక చిన్నపిల్లలు చేస్తే ఇప్పుడే వీడికి అన్నీ ఎందుకు ఇవి అంటారు. మరి ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి, ఒక డేట్ టైం చెప్పండి, ఏ వయసులో ఇవ్వాలి. సో అందుకే ఈ మార్పులు జరుగుతుంటాయి, బాహ్య మార్పు. సో జపం చేయటం, తర్వాత ఏంటి, ఇక చిన్నగా అలవాటైన కొద్దీ ఇలా బొట్టు పెట్టి కొంచెం అలా పైకి లేపి కొంచెం పైకి లేపి వచ్చేస్తుంది కదా. స్టార్టింగ్లో మొహమాటం, ఇలా పెడతాం, కొంచెం తిలకం వస్తుంది. ఇక తర్వాత ఏంటి, నియమ నిబంధనలు. ఆ ఫస్ట్ ఏమంటాం, జపం చేయండి చాలు అంటాం. ఏం చేయని అవసరం లేదు, అన్నీ చేయండి, తినేవి తినండి అంటాం. తర్వాత ఏమవుతుంది, కాదండి ఇది తినకూడదు, ఇది తినకూడదు, మరి ఉల్లి వెల్లుల్లి కూడా ఏంటండి తప్పదండి, టీ కాఫీ ఉండదండి, ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా. అలా అంచెలంచెలుగా మార్పు చెందుతుంటాం ఆహార నిబంధనలో, ఆచరణలో. ఫస్ట్ టెంపుల్ రాగానే ఎవరైనా అలా ప్రణామం చేశారా? లేదు, ఇలా నిలబడతా, నేనే వీరుణ్ణి నీకన్నా కదా. ఎన్నో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, నిలబడతాం. ఏంటో అర్థం కాదు, అక్కడ వాళ్ళు ఎవరో విగ్రహాలు చూడ్డానికి ఏదో బాగుంది, ఏంటో మరి పెట్టారు వీళ్ళు ఇక్కడ, సరే దేవుడు అంటున్నారు కాబట్టి. అదే అక్కడ హనుమంతుడి విగ్రహం అంటారు. అలా చేస్తుంటారు. అక్కడ రాస్తున్నారు కూడా, ఇప్పుడు చూశారు, గమనించారా? యెహోవా దారిలో ఉన్న వాళ్ళని కాపాడుతారు, ఆయనకేం పని లేదు. యెహోవాకి పని లేదు, దారిలో ఉన్నవాళ్ళు, కళ్ళు దుకాణం వెళ్ళే వాళ్ళు, వాళ్ళందరినీ కూడా కాపాడుతుంటాడు. విచక్షణ లేదు ఆయన. ఆయన నమ్ముకుంటే చాలు, ఏదైనా చేయొచ్చు, కాపాడుతారు. సో ఇలా రకరకాల వాటి నుంచి మనం మార్పు చెందుతూ ఉంటాం. సో ఇప్పుడు టెంపుల్ రాగానే మనం ఏం ఆలోచిస్తాం? ఫస్ట్ ప్రణామం చేయాలి కదా, ఆ మార్పు వస్తుంది.
ఇక భక్తులను చూస్తాం, వాడు కూడా ప్రణామం చేస్తాం. సో ఇలా బాహ్యంగా మార్పులు చూస్తాం. భక్తులు అయినాక మీరు ఎక్కడ బయట టిఫిన్ తింటున్నారు అనుకోండి, భక్తులు చూడాలని అనిపిస్తాం. కానీ కొత్తగా ఉన్నప్పుడు హరే కృష్ణ ప్రభు వాళ్ళని మనమే పలకరిస్తాం కదా, మనకు ఆ మార్పు తెలియదు కదా, అయితే మనం నార్మల్ అనుకుంటాం. కానీ ఒకసారి భక్తి రాగానే బయట తినటం కూడా కొంచెం మొహమాటంగా ఉంటుంది, తప్పని పరిస్థితులు. ఎవరు భక్తులు చూడకపోతే బాగుండదు. సో ఆ మార్పు జరుగుతుంది, మెల్లమెల్లగా మార్పు. ఇవన్నీ కూడా బాహ్య మార్పు. ఇవన్నీ జరగగానే ఏమనుకుంటాం, ఇంకా మార్పులేంటి, జపం 10 మాలు చేసేస్తాం, రోజు అవలీలుగా అయిపోతున్నాయి అనుకుంటాం. ఇంకా నన్ను మించిన వాళ్ళే అనుకుంటాం. ఇంకేంటి, మెల్లగా ఉదయం లెగటం కూడా అలవాటు అవుతుంది, మంగళారతికి వస్తాం, బాహ్యంగా మార్పు, దినచర్య మారింది, ఇంకా కొంచెం ట్రాక్లోకి వస్తాం అనిపిస్తుంది. ఇంకేమవుతుంది, శాస్త్రం కూడా చదువుతాం, కొంచెం పట్టు కూడా వస్తుంది, 10-20 శ్లోకాలు కూడా వచ్చేస్తాయి. ఇదంతా ఏంటి, బాహ్య మార్పు మాత్రమే. ఇంకా ఏమిటి, ఇక వస్త్రధారణ ఓన్లీ వైట్ అండ్ వైట్, ధోతి కుర్తా, ఒక శిఖ పెట్టేస్తారు మగవాళ్ళు ఎప్పుడు తిక్క. ఇది కూడా మంచి మార్పే, కానీ అదేంటి, బాహ్య మార్పు. ఇంకా మాతాజీలు ఏ మొహమాటం లేకుండా ఎప్పుడైనా జపమాలు పట్టుకుని తిరుగుతారు, అది కూడా మంచి మార్పే, కానీ ఏంటిది. సో ఇంకేమన్నా చెప్పండి. అని చెప్పేశాను నేను, చాలా ఉన్నాయి. తులసి మాల వేసేసుకుంటాం, ఇదేమిటి, బాహ్య మార్పు. ఇంకా కోరికలు పోలేదు, కానీ తప్పదు, వేసుకున్నాక తినమంటాం. సో మాకు తెలిసింది, మనం ప్రచారమా తెలియదు, కానీ అది చెప్తాం. సో అట్లా ఉంటుంది. ఇంకా కొంచెం ఏంటి, మిగతా వాళ్ళు ఇట్లా చూస్తాం, వీళ్ళు ఏం చెయ్యరు, ఏం చేస్తారు కదా, మళ్ళీ భక్తులంతా కేటగిరీ తీసి పడేస్తాం. యాక్చువల్లీ ఒక రకంగా మంచిది అది. అసత్సంగత్యాగ్ ఏ వైష్ణవాచారం, అసత్సంగానికి దూరంగా ఉంటాం. అంటే ఏంటి, వాళ్ళు చీదరించుకోవడం కాదు, వాళ్ళ నుంచి మన సాంగత్యం తీసుకో, వాళ్ళతో వ్యవహరించాల్సి వచ్చినా మనం వివరిస్తాం, కానీ వాళ్ళ నుంచి తీసుకోదలుచుకో, అది అసత్సంగత్యం, చీదరించుకోవడం కాదు. ఇవన్నీ మనం బాహ్యంగా జరగాల్సిన మార్పు.